హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి వీడియోని చూడండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అని చెప్పాను, మార్నింగ్ టు ఈవినింగ్ అనమాట. సో పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళడం అదంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. సో లంచ్లోకి వచ్చేసి ఈరోజు గోరు చిక్కుడు ఆల్రెడీ ఒలిచేసేసి పొయ్యి మీద వేసేసానండి. ఇంకా చుక్కకూర పప్పు, కందిపప్పు కూడా ముందే నానబెట్టానండి. ముందుగా కొంచెం ఒక అరగంట ముందుగా అట్లా నానబెట్టుకున్నామంటే మనకు త్వరగా ఉడుకుతుంది కదా. సో గోరు చిక్కులు పొయ్యి మీద వేయడానికి ముందే కందిపప్పు అయితే కడిగి పెట్టేసిన తర్వాత గోరు చిక్కులను ఒలిచేసి పొయ్యి మీద అయితే వేసాను. ఇంకా అవైతే ఉడకడం కూడా అయిపోయింది. కొంచెం గోరు చిక్కుడు మెత్తగా అయిన దాకా ఉడకబెట్టుకుంటే ఫ్రై చేసినప్పుడు బాగుంటుంది అనమాట. లేకపోతే గట్టిగా ఉన్నట్టు ఉంటుంది కదా. సో ఇప్పుడైతే కందిపప్పు కూడా నాన్నే కదా, దాన్ని అయితే పొయ్యి మీద పెట్టేశాను. సో ఇంక కందిపప్పుతో ఇంక ఈరోజు చుక్కకూర పప్పు అయితే చేయాలి. సో వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని నాతో కామెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే చుక్కకూర కూడా ఆల్రెడీ కడిగి పెట్టేశాను కదా, 1-2 సార్లు ఆకుని మంచిగా వాష్ చేసుకోవాలండి. ఇంక లేకపోతే పురుగులు అవి ఉంటాయి. మళ్ళీ అది కాక కొంచెం మట్టి అది కూడా ఉంటుంది కదా, ఒక 2-3 సార్లు మంచిగా కడుక్కుంటే బాగుంటుంది. సో నేనైతే ఇంకా చుక్కకూరను కూడా కడిగేసేసి మంచిగా కట్ చేసి పెట్టేశాను. ఇంకా టమాటాలు మొత్తం వేసి అయితే పప్పు అయితే ఉడుకుతుంది. ఇంకా పిల్లలకి ఈ పనులన్నీ చేసుకుంటూనే నేను ఇల్లంతా చిమ్మేసేసి తుడిచేసేసి ఆ పనులు కూడా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా పొయ్యి మీద వంట చేసుకుంటూ ఇంక ఇంట్లో చిన్న చిన్న పనులు అవి ఇవి సర్దుకోవడం, ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ పడేసి ఉంటాయి కదా, సో వాటన్నిటినీ సర్దుకోవడం, ఇంకా ఇల్లు చిమ్మడము తుడవడము ఆ పనులన్నీ చేసుకున్నాను. ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేస్తాను. 1-2 గంటల ముందు అయితే కడిగి పెట్టేస్తాను. నానితే మనకు త్వరగా కూడా ఉడుకుతుంది కదా రైస్ అనేది. ఇంకా అందుకని నానబెట్టేశాను. ఇంకా పప్పు కూడా అయిపోయింది, దాన్ని ఎనిపేసేసి ఇంకా తాలింపు కూడా పెడుతున్నాను. ఇంక ఈ మధ్య ఏంటంటే ఎండలు స్టార్ట్ అయినప్పటి నుండి చెమటలు మరీ ఎక్కువ వస్తున్నాయి. అందులో ఇట్లా వంట చేసేటప్పుడు కిచెన్లో అయితే మరీ ఎక్కువ వస్తున్నాయి అనమాట. ఇంకా స్నానం చేసిన తర్వాత చేసామంటే వంటది ఇంకా చెమటలు మళ్ళీ స్నానం చేయాలన్నమాట. అంతా చెమటలు పోస్తున్నాయి, ఎండాకాలం వచ్చేసింది కదా. సో అందుకని ఇంకా కర్రీస్ అయితే వండేసి తర్వాత అయితే నేను ఫ్రెష్ అయిపోతాను అనమాట, స్నానం చేస్తాను. లేకపోతే ఇంకా చెమటలు మళ్ళీ పోసేస్తాయిలే అని. సో అన్నం అయితే ఇంకా ఇప్పుడైతే పిల్లలకి కూడా వచ్చేసే టైం అవుతుంది. స్కూల్స్ అయితే హాఫ్ డేసే కదండి. ఇంకా వాళ్ళు 12:30 12:40 ఆ టయానికైతే వచ్చేస్తారు అనమాట ముగ్గురు. ఇంకా అందుకని వాళ్ళు వచ్చే టయానికి వంట కూడా రెడీ చేసి పెట్టేసేయాలి. ఇంకా ఒక పక్క పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది, తాలింపు కూడా పెట్టేశాను. ఇంక ఇక్కడికైతే చిక్కుడుకాయలు కూడా ఇందాకే ఉడకబెట్టాను కదా, ఉడకబెట్టిన తర్వాత వాటిని ఒకసారి మనం లైట్గా పిండుకోస్తే వాటర్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి అనమాట. మరీ ఎక్కువ పిసికేయకుండా అప్పుడు మరీ ముద్ద అయిపోయింది. కొంచెం లైట్గా పిండితే మనం ఉడకబెట్టేటప్పుడు వాటర్ ఉంటాయి కదా, కొంచెం ఆ వాటర్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో నేనైతే లైట్గా అట్లా పిసికినట్లు అట్లా చేసేస్తాను. ఇంక ఇప్పుడైతే చిక్కుడుకాయ కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఇంక చిన్నరపాయల కారం వేసామంటే ఇంక చిక్కుడుకాయ ఫ్రై కూడా నాకు కంప్లీట్ అయిపోయిద్ది. ఇంకా తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాయి, వాటిని అయితే తీసి ఆరేయాలి. ఇంక నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయానండి. ఇంకా వంట కూడా అయిపోయింది కదా, ఇంకా ఫ్రెష్ అయిపోయేసి ఇంకా అంట్లు కూడా ఉంటే వాటిని కూడా తోమేసాను అనమాట. కొంచెం ఇంకా వంట చేసేటప్పుడు అంట్లు వస్తుంటాయి కదా, అవి కూడా తోమేసేసి ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా స్నానం అది చేసేసి ఇంకా దేవుడికి పూజ అది సింపుల్గా చేసేసాను. ఇంకా బుధవారం రోజు కదా, ఇంకా అత్తయ్య అయితే గరికి అది కోచిపెట్టున్నారనమాట. ఇంకా బుధవారం అంటే వినాయకుడికి మామూలుగా పత్రి అంటే ఇష్టం కదా. సో గరిక పెట్టి చేసుకుంటే గరికన్నా ఇష్టం కదా వినాయకుడికి. సో గరికతో పూజ చేసుకుంటే మంచిదిలే అని చెప్పి అత్తయ్య అయితే కోసి పెట్టారనమాట గరికది. ఇంకా దాన్ని తీసుకొని వచ్చేసి వినాయకుడి దగ్గర అయితే గరిక పెట్టేసి అయితే ఇంకా బుధవారం రోజు ఇలా సింపుల్గా అయితే పూజ అది కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా పూలన్నీ కోసుకొని వచ్చేసి గరిక పెట్టేసి పూజ అది కంప్లీట్ చేశాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్ళాను అనమాట.
ఇంకా వాళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత ఇంక బట్టలు ఇందాక మిషన్ వేసాను కదా, వాటిని అయితే ఇంకా ఆరేయలేదండి, ఆరేయాలి. సో బట్టలు ఆరేయడము, సో అదంతా అయితే రన్ అవుతుంటుంది. అలాగే మనం లైఫ్లో ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు ఎవరన్నా ఏదన్నా అంటారు అని అనుకోవడం వేస్ట్ అండి. ఇప్పుడు మనం ఏడుస్తున్నప్పుడు మనల్ని వచ్చి ఎవరో ఓదార్చే వాళ్ళు ఉండరు. సో మనకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మనమే చూసుకోవాల్సి వచ్చినప్పుడు మనం తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం తప్పు పని చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదనమాట. మనం ఏం చేయాలనుకుంటే అది కరెక్ట్గా చేయొచ్చు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, మనం చేసే పని చూసి వాళ్ళు నవ్వుతారేమో, వీళ్ళు ఏడుస్తారేమో, అట్లా అనుకుంటూ మనం ఏ పని చేయకుండా అట్లాగే ఉండడం కన్నా ఏదో ఒకటి స్టార్ట్ చేసి దాని మీద మనం ఇంట్రెస్ట్గా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు మనకి సాధిస్తామన్నమాట. మనం ఏం చేయాలనుకున్నామో అది. అంతేగాని అసలు ఏమీ చేయకుండా అట్లాగే కూర్చొని మనం మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో ఆలోచిస్తూ కూర్చొని అంత టైం వేస్ట్ అవ్వడం తప్పనొచ్చి ఇంకేమీ ఉండదు. అలాగే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకా దాని గురించి ఆలోచించడం వలన మనకి బాడీకి ప్రాబ్లం అవుతుంది, మనకి మెంటల్గా అంతా డిసప్పాయింట్ అయిపోతాం అనమాట. సో పాజిటివ్గా ఆలోచించాలి. ఏదైనా నెగిటివ్ జరిగిద్ది, అందరి జీవితాల్లో ఏ ఒకటి జరుగుతూనే ఉంటాయి. అలా అని ఇంక అక్కడే ఆగిపోకుండా మనం ముందుకు ఎలా వెళ్ళాలి అని ఆలోచించాలి. కానీ ఇంక నువ్వేమి చేయలేవు, నీకేమీ చేత కాదు అని ఎవరన్నా మిమ్మల్ని అంటున్నా కూడా మీరేం పట్టించుకోవద్దు అసలు ఆ మాటలు. చాలామంది అట్లా డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువ మందే ఉంటారు, కానీ డిస్కరేజ్ చేసేవాళ్ళు మాత్రం బాగుంటారు. ఇంకా మా పిల్లలు చూడండి, లంచ్ అయితే తినిపించేశానండి. జున్ను అయితే హాయిగా నిద్రపోతున్నాడు. ఇంకా అక్క చెల్లెలు అయితే టీవీ పెట్టుకొని చూస్తున్నారు అనమాట. ఇంక నేనైతే ఇంకా వాళ్ళందరికీ అన్నం పెట్టేసిన తర్వాత నేను కూడా తినేసిన తర్వాత ఇంకా కర్రీస్ అవి మిగిలినవన్నీ సర్దేస్తున్నాను అనమాట. సర్దేసేసి ఇంకా మార్నింగ్ పప్పు చిక్కుడుకాయ చేశాను కదా, ఇంకా మేము అందరం తినిన తర్వాత కొంచెం మిగిలినవి వాటిని అయితే వేరే గిన్నెల్లోకి సర్దేసేసి ఇంకా మేము లంచ్ తిన్నప్పుడు ఆ గిన్నెలు, ఇప్పుడు కూరని సర్దేశాను కదా, ఆ గిన్నెలు అవన్నీ వచ్చినాయి. ఇంకా అంట్లన్నీ తోమేసేసానండి. ఇంకా అంట్లని కొన్నిసార్లు అయితే పడుకుంటా, కొన్నిసార్లు అయితే మరీ ఎక్కువ కిచెన్ చెత్తగా ఇందాక పప్పు చేసినప్పుడు అంతా చిందులు పడి స్టవ్ అంతా చిరాకు అనిపించింది. మరి అంత డర్టీగా ఉంటే నాకే చూడటానికి విసుగు అనిపిస్తుంది అనమాట. అందుకని ఇంకా మధ్యాహ్నం ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత పిల్లలు ఇంకా అంట్లు ఉంటే ఆ అంట్లన్నీ తోమేశాను. మేము తిన్న ప్లేట్లు, గిన్నెలు అన్నీ వస్తాయి కదా, ఇంకా అన్నము కూరలు అన్నీ వేరే వాటిలోకి తీసి పెట్టేసేసి అంట్లన్నీ సర్దేశాను, ఇంకా తోమేశాను. అలాగే ఆ స్టవ్ మీద పప్పు మరకలు అవన్నీ పడుండేసరికి కలిసిగా అనిపించేసరికి వాటిని కూడా స్టవ్ కూడా క్లీన్ చేసేసాను అనమాట. ఇంక ఈ పనులన్నీ అయ్యేంతవరకు వీళ్ళు టీవీ చూస్తూనే ఉన్నారు, మా బుడ్డోడు నిద్రపోతూనే ఉన్నాడు అనమాట. ఇవి వచ్చేసి తమలపాకులు. మాకు తెలిసిన పంతులు గారు ఉన్నారు. ఇంకా పంతులు గారు రాములవారి గుడిలో ఉంటారనమాట, పూజ చేస్తారు. ఇంకా అక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉంటారు కదా. సో మంగళవారము ఆకు పూజ చేస్తారనమాట. తమలపాకులతోటి ఆకు పూజ చేస్తారు, ప్రతి మంగళవారం చేస్తారనమాట. ఇంకా చేసినప్పుడు చాలా ఆకులు వస్తాయి కదా, ఇంకా తమలపాకులు అనేవి చాలా తమలపాకులు వస్తాయి కదా, సో తెచ్చిస్తారనమాట పంతులు గారు. ఇంకా అవైతే అత్తయ్య కట్టేస్తారు. ఇంకా తమలపాకులు కట్టడం నాకు సరిగ్గా రాదనమాట, ఇంకా అత్తయ్య కట్టేసేస్తారు ఎప్పుడు. ఇంకా వాటిని అయితే తీసుకుని ఇట్లా వాకిట్లో కట్టుకుంటాం అనమాట. చూడటానికి బాగుంటుంది, అది కాక పూజ చేసిన తమలపాకులు కదా, సో మంచిదిలే అట్లా వాకిట్లో కట్టుకుంటే అని చెప్పి ఎన్ననే మామూలుగా వేసుకోవడానికి తింటారు కొంతమంది. ఇంకెన్నని తింటారు చెప్పండి. ఇంకా అందుకని ఇట్లా వాకిట్లో కట్టుకుంటే మంచిదిలే పూజ చేసినాయని ఇంకా అలా కట్టేసుకున్నాము. ఇంక ఇక్కడైతే చూడండి, నేను స్కూల్ నుండి వచ్చిన తర్వాత బట్టలు అవన్నీ ఆరేసాను కదా, ఇంక మేము అన్నం తినేసేసి అంట్లు అవన్నీ తోమి స్టవ్ క్లీన్ చేసి ఇందాక తమలపాకులు అవన్నీ కట్టి, సో ఈ పనులన్నీ అవేసరికి ఇంక బట్టలు ఆరిపోవడం కూడా ఆరిపోయినాయి అనమాట. ఎండలు మామూలుగా లేవు కదా, ఊరికనే ఆరిపోతున్నాయి. సో ఇంక ఇక్కడైతే ఆ బట్టలన్నీ ఆరిపోయినాయిగా, వాటిని అన్నిటిని తీసి మడత పెట్టేస్తున్నాను అనమాట. ఇంక అక్కడైతే నాది ఒకటి నైటీ కింద పడింది, పాపం హంసి అది చూసి ఇంకా తీసుకురావడానికి వెళ్తుంది అనమాట.
దానికి టీవీ చూసి బోర్ కొట్టి ఇంక బయటకు వచ్చింది. బయటికి రంగానే అక్కడ నా నైటీ కనిపించేసరికి ఇంకా తేవడానికి అయితే వెళ్ళిపోయిందనమాట. ఇంక బట్టలన్నీ మడత పెట్టేసి ఎక్కడి సర్దేసేసి ఇంకా చిమ్మాలన్నమాట. రోడ్డు మీద అంతా చిమ్ముతాము అనమాట. సో ఇంకా అది చిమ్మడము, కొన్నిసార్లు ఇంకా మార్చి రోజు చెట్లకి నీళ్లు పోయడము, సో ఆ పనులన్నీ ఉంటాయి. సో నేనైతే ఇంక ఇప్పుడు బట్టలు మడతేసిన తర్వాత ఎక్కడెక్కడ సర్దేసేస్తాను. ఎవరి వాళ్ళకి విడివిడిగా అన్నీ మిక్స్ చేసి పెట్టేసిన మళ్ళీ బట్టలు పిల్లలు వేసుకునేటప్పుడు కలిసిపోతాయి కదా. సో అందుకని ఎవరి బట్టలు వాళ్ళకి సపరేట్గా పెడతానమాట. సో వ్లాగ్ కూడా ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.